నేర్చుకోవడానికి వచ్చినాను మీకు. ఓకే, నేను చెప్పే కొద్దిసేపు కానీ వినడం ఎక్కువసేపు ఉంటుంది, అవునా కదా? ఎస్, ఈరోజు టాపిక్ వచ్చేసినది డెప్త్ డ్రైవ్. ఓకే, డెప్త్ డ్రైవ్ ఎంతమంది తెలుసు ఇక్కడ? అందరు స్టార్ అయిన అయిపోయి కదా? నాకు అందరి చేతులు 2 లేవర్ పైకి అసలు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎంతమంది డెప్త్ డ్రైవ్ తెలుసు? ఓకే, నేను డెప్త్ డ్రైవ్ తెలుసు కానీ డెప్త్ డ్రైవ్ చేస్తే డబ్బులు వస్తాయి కదా. డెప్త్ డ్రైవ్ ముందు మనం ఎట్లుంటే డెప్త్ డ్రైవ్ ఈజీగా చేయొచ్చు, అది ఇంపార్టెంటే కాదా? ఓకే, మనకంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలా వద్దా? అంటే ఏదైనా సరే ఒకటి కావాలంటే మనకు కొన్ని ఎలిజిబిలిటీస్ అంటారు కదా, అట్లా మన డెప్త్ డ్రైవ్ చేయడానికి ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉంటాయి? ఓకే, ఫస్ట్ చాలా మంది అంటారు సార్ నేను బిజినెస్ చేస్తున్నా కానీ టీం నిలబడట్లేదు. ఓకే, టీం వచ్చినా పోతుంది, మళ్ళీ కొత్త టీం ఫామ్ చేయట్లేదు. ఓకే, ఎందుకు కొత్త మనకి టీం వచ్చి పోతుంది, మళ్ళీ కొత్త టీం ఫామ్ చేసేది ఎందుకు పోతుంది అంటే సేమ్ ప్రాబ్లం, సేమ్ ప్రాసెస్, సేమ్ వర్క్, రిజల్ట్ సేమ్ అన్నమాట. అంటే ఒక టీం వచ్చింది, నేను వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఆ టీం పోయింది. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ కొత్త కొందరు వెతుకొస్తున్నాం, వాళ్ళతో ఏం చేస్తున్నాం అంటే మనం మారట్లేదు, మళ్ళీ సేమ్ వాళ్ళతో అదే పని చేస్తున్నాం. వాళ్ళు అన్ని రోజులు ఉంటారు, మళ్ళీ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఈ సైకిల్ ఎన్ని రోజులు తిరుగుతుందో అన్ని రోజులు మన బిజినెస్ అవుట్పుట్ అట్లనే ఉంటది. ఓకే, అవుట్పుట్ మారాలంటే ఏం చేయాలి? ఇన్పుట్ లో ఉన్న కరెక్షన్స్ ని కట్ చేయాలి. ఓకే, ఇప్పుడు అలాంటి చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఎప్పుడైతే డెప్ డ్రైవ్ చేయాలనుకుంటున్నామో, డెప్ డ్రైవ్ అంటే ఏది? మనలాంటి పర్సన్ ని వెతకడమే టీమ్ లో. అవును కదా? అంటే డైరెక్ట్ పర్సన్ కావచ్చు, కింద ఉన్న పర్సన్ కావచ్చు. నిజంగా నేను ఒప్పుకుంటా, డబ్బులు ఎక్కువ కావాలంటే బిట్టే కావాలి, కానీ సెక్యూర్ ఇన్కమ్ కావాలంటే డెప్తే కావాలి ఖచ్చితంగా. అంటే ఎక్కువ ఇన్కమ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, క్రౌన్ అయిపోవాలంటే పెద్ద విషయం కాదు, 2000 పీవీలు చేస్తే క్రౌన్ అయిపోతే ఒక్కొక్క లెక్కలో. కానీ చెక్ 20 రూపాయలు వస్తే మంచిగా ఉంటుందా? ఉండదు కదా. ఓకేనా? 5 రూపాయలు వచ్చి చెక్ ఉంటుందా అంటే అది 2 నెలలకు, 3 నెలలకు, 4 నెలలకు తెలియకుండా మాయమైపోతుంది. ఓకే, మరి దానికోసం మనం ఏం చేయాలి? కరెక్టే నేను చెప్తుంది. ఓకే, పెద్ద చెక్ వస్తే నిలబడుతుంది, చిన్న చెక్ వస్తే ఎందుకు మాయమైపోతుంది అంటే తక్కువ పీపుల్ తో చెక్కులు చేసుకుంటాం, ఆ టీవీ కొంచెం 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 కరిగిపోయేసరికి క్వాలిఫికేషన్ రాక ఆటోమేటిక్ పోతుంది. అవును కదా? దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మారాలి డెప్త్ డ్రైవ్ చేయడానికి ముందు. ఓకే, మనం ఎట్లా మారితే బాగుంటుంది? ఫస్ట్ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే సార్, మన సాఫ్ట్వేర్ కంపెనీ సార్ టెక్నికల్ ఉండడానికి. ఓకే కాదు, కానీ టెక్నికల్ అంటే ఏం చేస్తా? ఫస్ట్ చాలా మంది మనం అందరం లీడర్లమే. ఓకే, ఫస్ట్ మనం జూమ్ హ్యాండిల్ చేయడం రావాలి. వచ్చా జూమ్ హ్యాండిల్ చేయడం అందరికి? అంటే జూమ్ మనమే స్టార్ట్ చేసి మనమే హ్యాండిల్ చేయడం. అంటే అప్లైన్ జూమ్ పెడితే పోయి మనం ఆండ్రాయిడ్ చేసి మాట్లాడడం కాదు, ఒకరు అప్లైన్ లేకున్నా కానీ మనం జూమ్ హ్యాండిల్ చేయడం రావాలా వద్దా? ఓకే, రెండోది ఐడి లేయడం రావాలి ఖచ్చితంగా. సార్ అని ఒక మీటింగ్ లో ఐడి గురించి మాట్లాడుతుంటే మనం నాకు ఒక డైమండ్ కాల్ చేసి అంటే ఆధార్ పంపించింది అనమాట, డెప్త్ లో వచ్చేటతను. నాకు అది నవ్వు వచ్చింది. అంటే నిజంగా అదే ఒరిజినల్ ఆయన డబ్బు నాకు చిన్న డౌట్ వచ్చింది. అంటే మనం చేసిన పని అఫ్కోర్స్ మీకు ఇంటుంటే గమ్మత్ అనిపిస్తుంది. అంటే ఒక నెల వచ్చేసి డైమండ్ అయిపోతే అట్లే అనిపిస్తుంది, ఎందుకంటే ఏం నేర్చుకోకుండా. అయితే ఫస్ట్ మనం వాళ్ళకి ఐడి లేదా ఖచ్చితంగా నేర్పిద్దాం. ఓకే, రెండోది నాలెడ్జ్. ఓకే, మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగానే ఉంటుంది, పర్సన్స్ నాలెడ్జ్ బాగానే ఉంటుంది. కాకపోతే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్న నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఏదన్నా ప్రాబ్లం కావచ్చు. ఇప్పుడు రీసెంట్ గా చూడండి, డ్యూ గార్డెన్ లేకుండా స్టాక్ చాలా మంది టీమ్ లో డ్యూ గార్డెన్ లేదు సార్, కంపెనీ ఇట్లా బంద్ చేసింది చాలా మంది అంటారు కదా. దానికి మనం సాల్వ్ చేసే ఒక నాలెడ్జ్ కావాలి. నిజంగా ఒకటి ఆలోచించండి, కంపెనీ ఎప్పుడైనా ప్రొడక్ట్ స్టాక్ అవుట్ అయితే మనకు లాభమా నష్టమా? నష్టం. నేను లాభం అంట. ఓకే, ఎందుకంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆగిపోయి వచ్చిన ప్రతిసారి ఎంఆర్పీ రేట్ పెరిగింది, డీపీ రేట్ పెరగలేదు. ఓకే, ఎవరైనా మీరు ఆధార్ కార్డు ఇవ్వండి అంటే నేను ఎందుకు ఇవ్వాలంటారు కదా. ఇప్పుడు మీరు ఎంఆర్పీ డీపీకి డిఫరెన్స్ చెప్తే మీకు ఆధార్ కార్డు ఆటోమేటిక్ యాడ్ చేస్తారు. మీరు చూడండి, డైటింగ్ ట్రీట్మెంట్ ముందు రేట్ ఎంతుండే, ఎంఆర్పీ ఎంతుంది? ఆల్మోస్ట్ 500 రేట్ పెరిగిందా? ఇప్పుడు 2200 ఇస్తారా, 3000 ఇస్తారా? ఓకే, మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు తీసుకోండి, ఎంఆర్పీ చాలా పెరిగింది కానీ డీపీ రేట్ పెరగలేదు. మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి చెక్ చేయండి. ఓకే, అంటే చిన్న చిన్న లాజిక్లు కంపెనీ మన కోసం బాగా ఆలోచిస్తుంది అనమాట. అంటే ప్రోడక్ట్ మూవ్ అవుతుంది కానీ జైనింగ్ రావట్లేదు, ఎందుకంటే డీపీ ఎంఆర్పీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. మనం 10 to 20% మనకి డిస్కౌంట్ వస్తుంది అంటున్నాం కదా. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్ 25 to 30% కూడా ఉంది లెక్కేస్తే, అవునా కదా? అంటే స్పెషల్లీ ఫర్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, అంటే కంపెనీ ఏది చేసినా మన కోసం చేస్తుంది, బాగా ఆలోచించి చేస్తుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే కొంచెం ఓపిక బట్టి అది ఎందుకు కంపెనీ చేస్తుందో జస్ట్ వినాలి, అవునా కదా? ఎందుకంటే ప్రతి ఒక్కటి కంపెనీ మనకి చెప్పదు కదా. ఓకే, రెండోది వచ్చేసి మల్టిపుల్ టాస్క్. ఓకే, మల్టిపుల్ అంటే చాలా మట్టికి చూడండి, ఎవరైనా సరే పని చేస్తే ఒకే పని చేస్తాం, మల్టిపుల్ టాస్క్ చేయమంటారు. మల్టిపుల్ అంటే ఏం చేయాలి? సింపుల్ గా చెప్తా. చాలా మంది లీడర్స్ నైట్ జూమ్ స్టార్ట్ చేస్తాము. ఓకే, నాకు ప్లాన్ లేట్ అయింది, నాకు టైం లేదు. ఓకేనా,
ఆ మీటింగ్ క్యాన్సిల్ చేయడమో లేకపోతే వేరే వాళ్ళకి అప్పచెప్పడమో ఒకరోజు ఓకే, కానీ ప్రతిరోజు పోస్ట్పోన్ చేస్తుంటే మీ టీం మెంబర్ ఏం చేస్తారు? ఓకేనా, రావడమే బంద్ చేస్తారు. మల్టీ టాస్క్ అంటే ఏమీ లేదు, మీరు జస్ట్ టైంని మేనేజ్ చేయడం అంతే. ఓకేనా, అంతకుమించి అయితే ఏం చేయలేదు కదా. అంటే ఒకవేళ మీరు అవైలబిలిటీ లేదంటే ఇంకోటి ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇవ్వడం. అంటే ఒక మీటింగ్ ఏదైతే జూమ్ ఉన్నా ఏది ఉన్నా దాన్ని క్యాన్సిల్ చేయకుండా కుదిరితే ఇంకోటికి ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళతో చేపించడం. అవునా కదా, దాన్నే డూప్లికేషన్ పని అంటాం. ఓకే, ఇంకా వచ్చేసి అసలు మనం ఎట్లుంటే మనకు అందరు అట్రాక్ట్ అవుతారు. ఓకే, నిజంగా ఒక అప్లైన్ అనేవాడు అంటే అప్లైన్ ఆర్ లీడర్ ఎవరైనా కావచ్చు ఎట్లుండాలంటే ఒక సన్ లెక్క ఉండాలంట. ఓకే, మన డౌన్లైన్ ఎట్లుండాలి, ఎట్లాంటి డౌన్లైన్ చూస్ చేయాలి. ఓకే, చాలా మటుకు అన్ని ఫ్లవర్స్ ఉంటాయి కానీ సన్ఫ్లవర్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఎందుకు సన్ఫ్లవర్ అందరూ బాగా ఇష్టం అంటే ఓకే అదొక్కటి మాత్రమే దాని అప్లైన్ బాగా ఫాలో అవుతుంది. ఓకే, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అప్లైన్ ఎటు పోతే అటే పోతుంది, అప్లైన్ ఉంటే డల్గా ఉంటుంది. అఫ్ కోర్స్ నిజంగా అలాంటి టీం వెతుక్కుందాం. ఓకేనా, అంటే ఇప్పుడు చూడండి చాలా మంది ఏదైనా కొత్త బిజినెస్ వచ్చింది రాగానే ఏం చేస్తారు, ఇప్పుడు మార్కెట్లో చాలా వస్తుంది రాగానే చేస్తే వేరే సైడ్ చూస్తూ ఉంటారు. అయితే మేమేమంటామంటే మీరు అట్లా సన్ఫ్లవర్ మిమ్మల్ని సన్నీళ్ళు చూస్తుంటే మిమ్మల్ని చూస్తాడు మీరు రెడీగా ఉండండి. అంటే వాళ్ళు అనుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి క్రికెట్ చూస్తూ ఉంటాం అందరం, క్రికెట్ చూస్తుంటే వికెట్ పడిపోతూ ఉంటాయి. కానీ మనకి నచ్చిన ప్లేయర్ ధోనినో కోహ్లీనో మంచి ప్లేయర్ ఉన్నాకో ఆ వికెట్ ఉన్నాకో ఆయన ఉన్నాడు, ఆయన కొడతాడు, ఎన్ని రన్స్ ఉన్నా సరే ఆయన కొడతాడు. అంటే ఒక భరోసా, టీం మీద భరోసా కాదు, ఒక మనిషి మీద ఒక వ్యక్తి మీద భరోసా ఇస్తామా లేదా. బై మిస్టేక్ ఆయన ఓడిపోతే మిగతా 9 వికెట్లు ఉన్నా సరే ఇక అయిపోయింది, టీవీ కట్టేద్దాం చాలా మంది అనుకోవాలి లేదా. అంటే ఒకవేళ వాళ్ళు పక్కా బిజినెస్ కి వెళ్ళాలనుకుంటే మీరు గుర్తు రావాలి వాళ్ళకి, అరే మా సార్ ఉన్నాడు కదా ఆయన మించిపెట్టి నేను ఎట్లా పోతా, ఆయన సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మాకు చాలా హెల్ప్ చేస్తుంది కదా, ఆయన వదిలేసి నేను ఎట్లా పోతా. అంటే సన్ఫ్లవర్ ఒక సన్ ఎట్లా చూస్తుందో మీ టీం మెంబర్ మిమ్మల్ని చూసినట్టు కరెక్ట్ గా ఉండాలి. ఓకే, దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలంట. ఓకే, వెస్టీజ్ లో అందరు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, నేనేమంటే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. అవునా కదా. ఎస్, నేను రీసెంట్ గా ఒబామా ఆడియో చూస్తున్నా, వీడియో చూస్తున్నా, నిజంగా అసలు మస్తు ఏమనిపించింది అంటే ఆయన ఏదైనా సరే ప్రతిసారి ఫ్లైట్ దిగిన ప్రతిసారి పైలట్ కి హక్ ఇచ్చేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసి దిగినాక కింద రిసీవ్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాడంట, అంత పెద్ద పోస్ట్ ఉన్నా కానీ. అవునా కదా. అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. అంటే ఏదైనా చిన్న పని చేసినా అప్రిషియేట్ చేయడం, థ్యాంక్ చెప్పడం. అవునా కదా, రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటే రెస్పెక్ట్ ఆటోమేటిక్ అదే వస్తుంది. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే ఆభరణం అంటారు కదా. అవునా కదా. ఎస్, రెండోది వచ్చేసి ఓన్లీ కట్అవుట్ కరెక్ట్ ఉంటే చాలు, కంటెంట్ కూడా కరెక్ట్ ఉండాలి. ఓకే, నీట్ గా డ్రెస్ వేసుకొచ్చినాం, ఓకేనా, బ్యాచ్ అన్ని పెట్టుకొచ్చినాం, నీట్ గా రెడీ అయినాం, కానీ లోపలి కంటెంట్ కూడా కరెక్ట్ ఉండాలి. అంటే మన పైన ఏదైతే కనిపిస్తున్నామో లోపలి మాట కూడా కరెక్ట్ ఉన్నప్పుడు మన టీం మెంబర్ మనల్నే చూస్తారు. అవునా కదా. ఎస్, రెండోది వచ్చేసి ఎమోషనల్ సపోర్ట్. ఓకే, మనం టీం నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎమోషనల్ సపోర్ట్ గా ఉండాలి. అంటే ఎమోషనల్ సపోర్ట్ అంటే కార్నర్ రూల్స్ లో చెప్పినట్టుగానే, అంటే వాళ్ళ ఇంట్లో చిన్న ఏదైనా అయినా కానీ చేసినా కానీ పరామర్శించడం కావచ్చు, బర్త్డేలో అయితే విషయం చెప్పడం కావచ్చు, అంటే పోయి అక్కడే ఉంది కూర్చొని తినమంటలేము, జస్ట్ ఒక వాట్సాప్ లో ఒక చిన్న మెసేజ్ హ్యాపీ బర్త్డే. అవును కదా, నాకు ఒక మంచి అలవాటు పొద్దున్న ఒక 10 నిమిషాలు జూమ్ అయిపోగానే ఒక్కసారి స్టేటస్ ఫాస్ట్ గా చూస్తా, ఎవరిదైనా నా టీంలో కానీ కొత్త నెంబర్స్ కానీ బర్త్డే ఉందంటే సింపుల్ హ్యాపీ బర్త్డే మేడం, హ్యాపీ బర్త్డే సార్, ఈ 2 పదాలకు అప్డేట్ చేసి పెట్టేస్తా అంతే కదా. దాన్ని డబ్బులు పోయేది లేదు, ఒక్క 10 నిమిషాలు అయిపోతుంది, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును కదా. నెక్స్ట్ టైం మనం ఫోన్ చేసినప్పుడు మనని గుర్తు పెట్టుకుంటారు. అదే ఎందుకంటే బర్త్డే విషయం చెప్తే నిజంగా చాలా మంది హ్యాపీనెస్ ఎక్కువ, ఇంటికి వెళ్ళి గిఫ్ట్ వచ్చిన అంత ఉండదు, కానీ అరే పలానా వాళ్ళు అది తెలియని వాళ్ళు చెప్తే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. అవును కదా. ఎస్, అలాంటి పని చేయొచ్చా లేదా మనం. ఓకే, ఎస్, ఫ్యాషన్. ఓకే, ఒక్కటి మాత్రం నిజం, లీడర్ అంటే ఎట్లుండాలంటే ఎప్పుడు ఏడవద్దంట. ఓకే, ఏడుమ్మకం ఉండొద్దు, ఏడవద్దు. రెండోది ఎప్పుడు కూడా నర్వస్ గా ఫీల్ అవ్వద్దు. ఓకే, ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది మీ ఇంట్లో చూసుకోవాలి. కడవ దారితే ఎప్పుడు స్మైలీ ఫేస్ ఉండాలి, ఎప్పుడు కూడా ఇట్లా సోల్జర్ లెక్క, ఇట్లా ఏమంటారు ఆ పదం రావట్లేదు, కడక్ అంటారు కదా, కడక్ నోట్ లెక్క, అట్లా ఎప్పుడు కూడా అట్లనే ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఏడుస్తే మన టీంలో 100 మంది ఏడ్చడానికి రెడీగా ఉంటారు. ఏడుపు అంటే కళ్ళకి వెళ్ళి వచ్చేది కాదు, బిజినెస్ ఏడుపు కదా, మీకు అందరికి అర్థమైంది కదా. ఓకేనా, నా టీం మెంబర్ రాలేడు, జూన్ లో లేట్ వచ్చిందో, ప్రోడక్ట్ దొరకలేదు, ఇది రేట్ ఎక్కువైంది, ఈ ఏడుపు అందరికి ఉంటుండొచ్చు. మనకి లీడర్లకు ఉండే ఒకరు ఉంటే ఇంట్లో కూర్చొని ఏడుతాం, కడప దండగా మనం గట్టిగా ఉందాం. ఓకే, మనం గట్టిగా ఉంటే మన టీం ఎట్లుంటది. ఇక్కడ మనము ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టు ఉండదు. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే ఎవరి దగ్గర అవ్వాలి, ఓన్లీ అప్లైన్ దగ్గర మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. ప్రతి ఒక్క దగ్గర మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఎవరేదో చెప్పిండ్రు, ఓకే, వాళ్ళు మస్తు చెప్తారు, ఓకే, మనం వినుకుంటూ పోతే ఏమవుతుంది డస్ట్బిన్ లెక్క అయిపోతుంది, అంతే కదా. పొద్దున్నే చెత్త బండి వస్తే ఏం చేస్తారు, ఇంట్లో చెత్త మొత్తం వేస్తారు చూడు, మీరు ఒక్కసారి ఇంట్లో సాగిస్తే ప్రతి ఒక్కరు వచ్చి చెత్తని వేస్తారు, మంచి ఎవరు వేయరు, డస్ట్బిన్లో చెత్తని వేస్తాం కదా. అంటే వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయండి కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఓకే. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మీరు ఫాలో అయితే ఐపీఆర్ అంటాము, ఓకేనా. దీనికి కండిషన్స్ కింద మీద చేస్తే రిప్ అంటాం, ఓకేనా. ఓకే, రిప్ అంటే తెలుసు కదా ఎట్లుంటుందో. ఇంకొచ్చేసి టీమ్ ని హ్యాండిల్ చేయడం. ఫస్ట్ టీమ్ హ్యాండిల్ చేయాలంటే స్కిల్ కావాలి కదా, ఓకే. ఏమేమి స్కిల్ అయితే బాగుంటది, లిసనింగ్ స్కిల్ బాగా గుర్తు చేసారు, ఓకే. అందరి దగ్గర పెన్ పేపర్ ఉన్నాయి కదా, అయితే నేను ఒకరు చెప్తే రాస్తారా? సరే, మీకు ఆప్షన్ ఇస్తున్నా, ఏదైనా రాయండి జస్ట్ ఫాస్ట్ గా. ఏదైనా చాలా మంది ఏం రాయాలని క్వశ్చన్ చేసుకుంటారు. రెండోది వచ్చేసి సరే ఊరికి అడుగుతున్నాను ఏదో రాస్తారు. నిజంగా లిజనింగ్ స్కిల్ అంటే ఆపోజిట్ పర్సన్ ఏదైతే చెప్తుందో అది కరెక్ట్ గా వినాలి, ఒక్క పదం కూడా మిస్టేక్ లేకుండా, ఓకేనా. ఎందుకంటే చాలా మంది చూడండి, నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక స్టోరీ వచ్చింది, నేను స్టోరీ చెప్తాను. నేను స్టార్టింగ్ లో చెప్పేవాడిని, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వాళ్ళకి ల్యాబ్ జరుగుతుంటది. అయితే ప్రొఫెసర్స్ ఎట్లుంటారంటే స్ట్రిక్ట్గా ఉంటారు, ఎందుకంటే ఆపరేషన్ అనేది ఒక ఇంచు తేడా వస్తే మనసు చచ్చిపోతారు కదా. అయితే చాలా ఆలోచించి వీళ్ళు నిజంగా ఎంతమంది యాక్టివ్ ఉన్నారో, అంటే ఎంతమంది అలర్ట్గా ఉన్నారో చెక్ చేద్దామని చెప్పేసి అందరిని పిలుస్తారు. పిలిచేసి ఒక గిన్నెలో యూరిన్ తెప్పిస్తారు పేషెంట్ కి, ఓకేనా. ఇప్పుడు యూరిన్ టెస్ట్ అంటాడు అనేసి ఫింగర్ మూస్తాడు అన్న, ఫింగర్ ముంచేసి నోట్లో ఏం పెట్టుకుంటాడు, పెట్టినాక ఏమైందంటే ఇప్పుడు టీమ్ మెంబర్స్ అదే ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏమంటారు, ఇప్పుడు మీరు ఫింగర్ ముంచి నోట్లో పెట్టుకోమంటారు. అప్పుడు ఏంది, ఖచ్చితంగా ఫింగర్ ముంచి నోట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ ప్రొఫెసర్ అని రేపు ఇంటర్నల్ మార్క్స్ వేయరు. చాలా మంది ఫింగర్ మూస్తారు నోట్లో పెట్టుకుంటారు, తప్పదు కదా, మార్క్ ఇవ్వాలి, ఫింగర్ మూస్తారు నోట్లో పెట్టుకుంటారు. లాస్ట్ అంటే నాకు తెలుసు ఎంత యాక్టివ్ ఉన్నాను, ఓకేనా. డాక్టర్ ఏం చేస్తారంటే ఈ ఫింగర్ నుంచి ఈ ఫింగర్ పెట్టుకుంటారు, ఓకేనా. మనం అందరం కరెక్ట్ గానే పని చేస్తున్నాము, కానీ లిజనింగ్ స్కిల్స్, వాచింగ్ స్కిల్స్ అంతా అలా తేడా ఉంటారు. ఎక్కడ కూర్చున్నాం అందరం ఒకటే మీటింగ్ చూస్తున్నాం, కానీ వాళ్ళు వినేదాన్ని బట్టి నేర్చుకునే దాన్ని బట్టి వాళ్ళ రిజల్ట్స్ ఉంటాయి, ఓకేనా. అంటే కరెక్ట్ గా ఒక్కసారి చూసుకుని కరెక్ట్. ఎప్పుడైతే మనం టీమ్ లో వర్క్ చేయడానికి వెళ్తామో మన టీమ్ మెంబర్స్ యొక్క స్కిల్స్ ని ఐడెంటిఫై చేయాలంట ఫస్ట్, ఓకేనా. ఎందుకు స్కిల్స్ ఐడెంటిఫై చేయాలంటే కొందరు వస్తారు కొత్తగా జాయిన్ అవుతారు, టక్కమని ఒక 10 మంది జాయిన్ చేస్తారు, ఉంటారు కదా అట్లా. ఇప్పుడు ఏదైనా పెద్ద మనం అనుకోండి, ఏదో ఊళ్ళో సర్పంచ్ దగ్గర పోయినా అనుకో, ఊరు మొత్తం పిలిపిస్తారు. అనేది మందిని గ్యాదర్ చేయడం వచ్చు, కానీ మందిని హ్యాండిల్ చేయడం రాదు. మరి ఆ పని ఎవరు చేయాలి, మనం చేయాలి. నిజంగా మనం చేస్తాం కూడా ఆ పని, కానీ 2 వారాలు 3 వారాలు 4 వారాలు చేసినాక 5వ వారం ఏమంటాం, చీనా నా వాటికి వెళ్ళడం చెప్పేసి వదిలేస్తాం, ఓకేనా. వదిలేస్తే లాస్ అయ్యేది ఎవరు అంటే మనకు అనిపిస్తుంది ఆయన అని, కానీ ఎందుకంటే మనం లాస్ అవుతున్నాం. అక్కడ ఒక మంచి లెక్క మనకి తెలియకుండా పోతుంది, ఓకేనా. మీకు కులకర్ణి సార్ చాలా చెప్తాడు, మనిషిని ప్రేమించొద్దంట, లెగ్ టోటల్ గా ప్రేమించమంటాడు. అంటే ఒక లెగ్ లో ఒక పర్సన్ చూసుకొని నేను ఈయన డబ్బులు ఇప్పిస్తా కాదు, ఈ లెగ్ లో ఎవరు యాక్టివ్ ఉంటే ఆ లెగ్ మొత్తానికి డబ్బులు ఇప్పడానికి మనం ట్రై చేయాలన్నమాట, ఓకేనా. సరే, మేనేజింగ్ టీమ్, ఓకే. టీమ్ ఎట్లా మేనేజ్ చేస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళతో స్కిల్స్ చెక్ చేయాలి, ఓకే. ఇప్పుడు ఒక స్కూల్ ఉందనుకో, స్కూల్ ఎట్లుంటుంది, ఒక ప్రిన్సిపాల్ ఉంటారు, తెలుగు టీచర్, హిందీ టీచర్ ఉంటారు కదా. ఒక్కసారి మీరు చూస్తే టీచర్లు అంటేనే ప్రొఫెషనల్స్, ఆమె కదా. నేను టీచర్లు ఎవరు అనట్లేదు, వాళ్ళు పిహెచ్డీ చేసి మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. కాకపోతే ఒక్కోసారి మనం ఆలోచిస్తే వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక ప్రొఫెషన్ అయి ఉంటారు. అనుకోని హిందీ టీచర్ ఉంటే తెలుగు చెప్తారా, మేబీ రాకపోవచ్చు కూడా. అట్లా మన టీంలో వచ్చే వాళ్ళకి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది, ఓకేనా. కానీ మనం ఏం చేస్తామంటే మనం ఖచ్చితంగా ఇదే చేయాలి అని చెప్పి ఒక బార్డర్ లైన్ రాసి పెడతాము. అంటే ఆ స్కిల్లో ఫస్ట్ వాళ్ళకి స్కిల్ ఏ స్కిల్ ఉంది ఎట్లా తెలవాలి మనకి, అవునా కదా. వాళ్ళకి ఏ స్కిల్ ఉంది ఎట్లా తెలుస్తుంది, స్కూల్ అంటే ఎగ్జామ్ పెడతాం, మరి ఏం చేస్తాం, వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వాలి ఎక్కువసారి, ఓకే. ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళ స్కిల్ అనేది బయటపడుతుంది, ఓకేనా. కొందరికి ఎక్కువ మందిని తెచ్చే స్కిల్ ఉండొచ్చు, కొందరికి ఒకటేసారి నేర్చుకునే స్కిల్ ఉంటుంది. ఒకరు చూడండి ఒక్కసారి వింటే మళ్ళీ చెప్పే స్కిల్ ఉంటుంది. కొందరు ప్రొడక్ట్ బాగా ప్రమోషన్ స్కిల్ కావచ్చు, అవునా కదా. కొందరు మీటింగ్ ప్రమోషన్ స్కిల్ కావచ్చు. అంటే మీరు ఎక్కువసార్లు వాళ్ళతో ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళ స్కిల్ అనేది బయటపడుతుంది, అవునా కదా. రెండోది ప్రాక్టీస్, ఓకే. వాళ్ళ స్కిల్ అయితే ఉంది, ఓకే, నేను ఎక్కువ మందిని తీసుకొస్తా, కానీ దాన్ని ప్రాక్టీస్ చెప్పేలా అవుతాం మనం, ఓకేనా. మందిని తీసుకురావడం కరెక్టే, కానీ ఆ మందిని ఏ రోజు తీసుకొస్తే బాగుంటుంది, మీటింగ్ రోజు తీసుకొస్తే బాగుంటుంది, ఒక రోజు తీసుకొస్తే బాగుంటుందా కదా. వాళ్ళకి అది ప్రాక్టీస్ చెప్పేలా అవుతా, అంటే చేసే పని కరెక్టే, ఒక చిన్న సిస్టమేటిక్ వేలో చేపిస్తున్నాం, ఓకే. రెండోది వర్క్ టుగెదర్, కలిసి పని చేస్తే వాళ్ళకి ఏం స్కిల్ ఉందో బయటపడుతుంది, అవునా కదా. ఓకే, మీరు రైతులు పోండి,
ఓకేనా, మీరు డెమో చేస్తుండొచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు రైతులతో ఎక్కువ మాట్లాడతారు, కొందరు ఉంటారు కదా, నా టీంలో చాలా మంది అట్లా ఉన్నారు. ఓకేనా, అంటే మనం పోయినప్పుడు మనకు కూడా అంత బాగా మాట్లాడము, కానీ మనకంటే బాగా మాట్లాడవచ్చు. కానీ అక్కడ చిన్న మైనస్ ఏమి ఉంటుంది అంటే వాళ్ళకి ఓన్లీ అగ్రికల్చర్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. అవునా కదా, అంటే వాళ్ళ స్కిల్ మన స్కిల్ కలిపితే మనం సక్సెస్ అవుతామా కదా, అంటే జస్ట్ లైక్ ఒక స్కూల్ నడిపినట్టు అనమాట. ఓకేనా, రెండోది ఏ పని చేసినా సరే హార్డ్ వర్క్ అయితే వేయాల్సిందే. ఓకే, మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా కాళ్ళు బయట పెడితేనే లక్ష్మీదేవి లోపలికి వస్తారు. ఓకే, ఎస్. ఇంకొక మెథడ్ ఉంది స్కిల్ ని ఎట్లా కనిపెట్టవచ్చు. ఓకే, ఏం లేదు, సింపుల్ గా చెప్తాం, అందరికీ వర్క్ డివైడ్ చేయడం. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చూడండి, ఆ పని వాళ్ళు ఎట్లా చేస్తారో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ స్కిల్ బయట పడుతుంది. అనుకోండి వాళ్ళకి డెమో చేయమని చెప్పినాం అనుకోండి, వాళ్ళు డెమో కరెక్ట్ చేస్తారో లేదా, ప్రాక్టీస్ చేస్తారు కదా, చూస్తారు కరెక్ట్ చేస్తారో లేదా. రెండోది కాల్స్ చేయడం. ఓకే, మూడోది మీటింగ్ ఇన్విటేషన్ చేయడం. అంటే వాళ్ళకి వర్క్ డివైడ్ చేయాలి. ఇప్పుడు జూమ్ ఉంది, జూమ్ ఒక్కరమే చేయడం కాదు, జూమ్ లో చాలా పోర్షన్స్ ఉంటాయి, ఓట్స్ చేయడం, బుక్ రీడింగ్ అని, ప్రొడక్ట్ నాలెడ్జ్ అని. మీరు డివైడ్ చేసే వర్క్ ఆటోమేటిక్ గా వాళ్ళ స్కిల్ అనేది బయటపడుతుంది. ఓకేనా, అక్కడ స్కిల్ పడుతుంటే మొత్తం పని ఎక్కువ చేస్తాం. రెండోది అన్ని కరెక్టే, ఓకే, కానీ కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఓకేనా, అప్లైన్ డౌన్లైన్ మధ్య క్లాషెస్ అంటే మరీ ఎక్కువ కాదు, కానీ కొత్తగా వచ్చినప్పుడు అప్లైన్ డౌన్లైన్ అంటే కదా, చిన్నగా ఉన్నప్పుడు దగ్గర గొడవలు ఎక్కడ వస్తాయి అంటే తప్పు జరిగి గొడవలు కాదు, అర్థం చేసుకోలేక గొడవలు వస్తాయి అంట. ఓకే, ఇది కూడా మీకు అందరికీ తెలుసు, నేను ఇప్పుడు రాస్తుంది. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఈడ ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఈయన ఏమంటాడు 9 అంటాడు, ఈయనేమో 6 అంటాడు. అంటున్నా లేదా, ఇది కరెక్టే కదా బొమ్మ. ఈయన చూస్తే ఏమనిపిస్తుంది 9, ఈయన చూస్తే ఏమనిపిస్తుంది అంతే కదా. ఇది అప్లైన్ డౌన్లైన్ అనుకుందాము కొద్దిసేపటికి. కరెక్టే సార్, ఈయన 9 ఇది 6, ఈయనకేమో 6 కనిపిస్తుంది, ఈయనకేమో 9 కనిపిస్తుంది. ఇద్దరు కరెక్టే, కానీ ఒక సిచ్యువేషన్ ని తప్ప. క్లియరా? థ్యాంక్ యూ, అందరూ అలర్ట్గానే ఉన్నారు. ఓకే, ఈయనేమంటున్నాడు, ఇది ఏమంటున్నాడు 6 అంటున్నాడు, ఈయనేమంటున్నాడు 9 అంటున్నాడు. ఇది ఏదైనా తప్పుందా? సిచ్యువేషన్స్ కూడా కొన్ని గట్లే ఉంటాయి. అంటే డౌన్లైన్ మనకి చెప్తున్నాడు, మనకు అర్థం కాదు, మన మీద చెప్తుంటాడు, డౌన్లైన్ అర్థం కాదు. రెండింటి మధ్యలో ఏమంటే మిస్అండర్స్టాండింగ్ అయితే వెళ్ళిపోతే లెక్క మంది ఉంటారు. దీని లెక్క అరే నాకు ఎంత ఎత్తుతున్నది 6 నేను అంటుడు, ఎంత ఎత్తుతుందో 9 అంటుడు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి? దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఓకేనా, ఇది ఈయన 6 అంటుండు, ఈయన 9 అంటుండు, మరి మీరేమంటారు? ఇద్దరిది కరెక్ట్ అంటారు కదా. ఇది థర్డ్ పర్సన్ గా తెలుస్తుంది. అంటే మనం ఏదైనా సిచ్యువేషన్ వస్తే అప్ అండ్ డౌన్ లెక్క కాదు, మూడో వ్యక్తి ఎట్లా ఆలోచిస్తున్నాడు దాన్ని బట్టి మీరు చూడగలిగితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ క్లాస్ పెట్టడానికి. ఓకే, ఎస్. చాలా మట్టికి మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇది అయిపోయిన తర్వాత ఏదన్నా కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ తోటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఒకటి ఏంటంటే మనం అనుకుంటాం, ఓకే ఒక పర్సన్ లాగానే అమ్మాయిలో మస్తు సర్కిల్ ఉన్నది, ఇలా ఖచ్చితంగా సార్ బ్రాంజ్ అయిపోతుంది, ఫాస్ట్ అయి బ్రాంజ్ అయిపోతుంది, నేను సిల్వర్ గోల్డ్ అయిపోతా అనుకుంటామా లేదా? ఓకే, మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా పెట్టుకుంటూ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి నాయి మరి చిన్న మిమ్మల్ని అనుకున్నాడు అన్నమాట. ఓకే, ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఆయన స్కిల్స్ తక్కువ ఉండొచ్చు. ఓకే, చూడడానికి సర్కిల్ ఉంది కానీ గ్యాదర్ చేయడం రావట్లేదు అనుకుందాం. ఓకేనా, మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఆపోజిట్ పర్సన్ యొక్క స్కిల్స్ తక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అప్పుడు మనం చేసిన పని ఏంటంటే సిస్టమ్ కి అటాచ్ చేయడం. ఓకే, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సామాన్ కొనుక్కో అంటాం కానీ పొద్దున జూమ్ రమ్మని చెప్పు. అవునా కదా? ఎందుకంటే సామాన్ ఉండాలంటే కొన్ని పైసలు కావాలి, కానీ జూమ్ రావడం ఫ్రీనే కదా. అంటే ఎప్పుడైనా సరే మనం జూమ్ కి కనెక్ట్ చేస్తే పోటీ ఆయనే కొనుక్కుంటారు. అవునా కదా? మీ టీంలో చూడండి, స్టార్టింగ్ వచ్చినాక 20 30 కొనే వాళ్ళు కూడా కంటిన్యూ జూమ్కి వస్తే కోర్ అంటే ఏందని 120 కాకుండా కనీసం కన్సిస్టెన్సీ వచ్చిన చాలా మంది ఉంటారు. ఓకే, వాళ్ళు రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే సిస్టమ్ కనెక్ట్ అవ్వడం. ఓకేనా, మీరు వాళ్ళతో మంచిగా ఉండడం. ఓకే, ఇంకోటి అప్రిషియేట్ చేయాలి చాలా మటుకి. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న చిన్న గోల్స్ ఇస్తాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త పర్సన్ జాయిన్ అయ్యాడంటే అనుకున్నాం ఈ మంత్ బ్రాంచ్ అయిపోతుంది సార్ అని చెప్పినాం. అని బాగా కష్టపడ్డాడు కానీ బ్రాంచ్ కాలేకపోయాడు. అప్పుడు ఏం చేయాలి? సరిగా నీకు కాదుగా, నువ్వు వేస్ట్ సార్ నువ్వు, ఎందుకంటే ఈ బ్రాంచ్ కూడా కాలేవు అంటే ఆయన ఉంటాడా? అప్రిషియేట్ చేద్దాం. ఎట్లా చేద్దాం అప్రిషియేట్ అంటే సింపుల్ ఏంటంటే చాలా గ్రేట్ సార్, అసలు మీరు చాలా స్పీడ్ గా అసలు ఇంటర్వ్యూ తీసుకొచ్చిండ్రు, ఇంకొంచెం అయితే అయిపోతుంటే ఏముంది నెక్స్ట్ మంత్ చేద్దాం. ఈ మాట బాగుందా ఆ మాట బాగుందా కదా? మరి ఏ మాట మాట్లాడాలి?
సెకండ్ మాట మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సక్సెస్ అవుతామని వస్తారు. ఎందుకు మీరు పిల్లల్ని చూడండి, బాగా చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయిపోతే ఆయన పనికిరని అర్థమా? ఆ సిచ్యువేషన్ కండిషన్ బట్టి అనుకుందాం, ఆయన చదివిన క్వశ్చన్ ఆయన 10 క్వశ్చన్ చదివిండు, అది కాకుండా 11 వచ్చి ఉంటుంది, సిచ్యువేషన్ బాగా ఉంటుంది. రెండోది అనుకోకుండా ఆయనకి హెడేక్ వచ్చి ఉంటుంది, లేకపోతే ఎగ్జామ్ లో టెన్షన్ పడి ఉంటాడు. నాలెడ్జ్ ఉంది, కాకపోతే ఏమైంది, దాని అవుట్పుట్ చూపెట్టలేకపోయిండు. ఓకేనా? అప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేయొచ్చా లేదా? ఓకే, సింపుల్ గా చిన్న చిన్న గోల్స్ ఇవ్వాలి. గోల్స్ అచీవ్ చేస్తే అప్రిషియేషన్ చేయాలి, గోల్ అచీవ్ చేయకుండా అప్రిషియేషన్ చేయాలి. కానీ అప్రిషియేట్ చేయమన్నారు కదా అని టీంలో బ్రాంజ్ అని తీసుకొచ్చి మనది పుదినదాన్ని చేస్తా అంటే కరెక్టేనా? అంటే ఏ రూల్స్ ఏ లిమిట్ దానికి ఉంటాయి, అవునా కదా? పిల్లలు 10వ తరగతి పాస్ అయ్యారు, ఏమి ఇప్పిస్తాం మనం వాళ్ళకి? ఓ సైకిల్ అంతే కదా, ఒక ఫోన్ ఒక వాచ్ ఇప్పిస్తాం. అట్టగాని పెద్దగాని ఇప్పిస్తాడు, కరెక్టేనా? కాదు కదా? ఇక్కడ కూడా అంతే అనమాట. మీరు అప్రిషియేట్ చేయాలి కదా, లిమిట్ ఎంతో. ఎందుకంటే ఫ్యూచర్ కోసం మేము దాచిపోయినాం. ఇప్పుడే పుదినదాన్ని చేస్తే అలా రేపు పొద్దున క్రౌన్ అయ్యి డీసీ ఏం వేయాలి కదా? అప్పుడు మీరు పుదినదాన్ని కాదు, పుదిన తోడులో చూసుకోవడానికి అనిపిస్తుంటారు. ఓకే ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది, కానీ అందరు తెలుసు. ఓకే, అందరు ఇట్లా అన్నది నేను ముక్కు మీద పెట్టుకున్నాను, మీరు అందరూ చెప్ప మీద పెట్టుకుంటారు, ఎందుకంటే మీకు అందరికి తెలుసు. కానీ నిజంగా తెలిసినే కానీ అందరు చేస్తేనే కొత్త వాళ్ళు వస్తే అదే చేస్తారు, అవునా కదా? అంటే కొత్త పాత సంబంధం లేదు. మనం ఎవరికైతే ఏదైతే చెప్తున్నామో మీరు అది చేస్తేనే వాళ్ళు చూసి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేర్చుకునేటోళ్ళు తక్కువ, చూసి చేసే వాళ్ళు ఎక్కువ. ఓకేనా? ప్రాక్టికల్. ఓకే, థియరీ ప్రాక్టికల్ అంటే నేనైతే ప్రాక్టికల్ మీద ఎక్కువ ఓటేస్తా. ఓకే, థియరీ అనేది తక్కువ. ఓకే, ఇంకా లాస్ట్ ఒక 5 minutes నేను చెప్పి క్లోజ్ చేస్తా. ఓకే, అసలు ఇప్పుడు మనం టీం గురించి మాట్లాడుతున్నాం. టీం అంటే ఏంది? ఓకే, టీం ఫామ్ అంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంది? ఓకే, అది కలిసి పనిచేయడం సార్. కలిసి పనిచేయడానికి ముందు ఉండాల్సింది అంటే ట్రస్ట్, నమ్మకం ఉండాలి. ఓకేనా? టీ అంటే ఫస్ట్ ట్రస్ట్ అన్నమాట. ఓకే, నమ్మకం. ఖచ్చితంగా నేను ఈయన చేయబట్టుకుంటే సక్సెస్ చేస్తాడు అని అనుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ చేయడానికి ఆయన ముందుకు వస్తాడు. కానీ ఇక్కడ టీం ఎప్పుడైతే మనం ఫామ్ చేస్తున్నామో అప్లైన్ కంఫర్ట్ జోన్ లో ఉంటే వచ్చే పర్సన్ ఎప్పుడు మన దగ్గర రాడు. ఓకేనా? మీరు చూడండి, మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నారు అంటే ఆటోమేటిక్ గా టీం అనేది లాస్ అయిపోతున్నాం. రెండోది ఎంగేజింగ్ విత్ టీమ్. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి పని మనం చేయడం కాదు, మీరు చేస్తే ప్రొఫెషన్ అయిపోతారు. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? కాదు కదా. ప్రతి పని టీంతో చేయించాలి. ఓకే, టీం కి నేర్పియాలి. ఓకేనా? ప్రతి పని మనకు వచ్చు, డెమో చేయడం వచ్చు, ప్లాన్ చెప్పడం వచ్చు, జూమ్ హ్యాండిల్ చేయడం వచ్చు, మీటింగ్ ఆర్గనైజ్ చేయడం వచ్చు. కానీ మీరే వేసుకునే టీం ఎప్పుడు డూప్లికేట్ అవుతాయి, అవునా కదా? వాళ్ళకి చిన్న చిన్న పనులు. ఓకేనా? స్టార్టింగ్ వచ్చినప్పుడు కనీసం టికెట్ కలెక్షన్ చేయడము, అవునా కదా? జూమ్ లో కనీసం లాస్ట్ ఫస్ట్ అంతా మాట్లాడి లాస్ట్ హోస్ట్ ఇవ్వడము. అంటే ఎప్పుడైనా సరే వాళ్ళని ఎంగేజ్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కాల్ చేయడం. ఓకే, కొంత టీం మెంబర్ని అప్లై కాల్ చేస్తేనే, కొందరు కాల్ చేస్తేనే జూమ్కి వస్తారు కదా. ఓకేనా? అప్పుడు నేను కాల్ చేస్తేనే జూమ్కి వస్తుంది, నీకు ఇంట్రెస్ట్ లేదు వదిలేద్దాం కాదు. మీరు కాల్ చేస్తేనే జూమ్కి వస్తుంది కదా, కాల్ చేస్తే తప్పే ఉంది. ఒక్క కాలే కదా, ఎట్లా పుణ్యానికి ఆయన కోసం ఎక్కువ అమౌంట్ పెట్టట్లేదు కదా, ఒక్క కాల్. ఓకేనా? అట్లీస్ట్ ఒక 3 to 6 months అయితే 3 months అనే కాల్ చేద్దాం, దాని తర్వాత రాలేదంటే వదిలేద్దాం. ఓకేనా? కొందరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, నాకు అప్లై కాల్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, అది చెప్పాలి. అది ఎప్పటిదాకా తెలియదు అంటే వాళ్ళు ఇంకొకరికి గ్రేట్ అప్లై అయ్యేదాకా ఆ విషయం తెలియదు. అప్పటిదాకా మనం వాళ్ళకి చెప్తానే ఉండాలి. ఓకేనా? జస్ట్ కాల్ చేస్తే వస్తారు. ఖచ్చితంగా డైలీ మీరు ఎవరైతే టీం బిల్డ్ చేయాలనుకుంటున్నారో, ఓకేనా, అంటే కొత్త టీం ఎవరైతే ఫామ్ చేయాలనుకుంటున్నారో కొంచెం యాక్టివ్ అనిపిస్తే డైలీ ఒకసారి కాల్ చేయాలంట. ఓకే, వినీటింగ్ చెప్తుంది డౌన్లైన్ అప్లైన్ కాల్ చేయాలని. కానీ కొత్త వచ్చిన మనకి అప్ అండ్ డౌన్లైన్ తెలియదు కాబట్టి మనకి డైలీ వన్స్ ఒకసారి కాల్ చేయాలి, జస్ట్ ఒక 1 minute. అంటే ఏంది ఏ కథ అడిగినామంటే హ్యాపీ ఫీల్ అవుతాడు. వీక్లీ వన్స్ ఖచ్చితంగా మీట్ అవ్వాలంట. ఓకే, మీట్ అయినప్పుడే మనకి ఇది అవుతుంది. ఇంకా మూడోది వచ్చేసి అట్రాక్టింగ్ అండ్ అప్రిషియేట్. ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయింది, ఖచ్చితంగా ఇది ఒక హ్యాపీలా పెట్టుకోవాలి, అప్రిషియేట్ చేయడం. ఓకే, ఇంకా లాస్ట్ వచ్చేసి ఎం అంటే మేనేజింగ్. ఏం మేనేజ్ చేయాలి? ఓకే, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని మనమే మేనేజ్ చేయాలి, టీం మీద వెళ్తుంది. ఓకే, ఇంకా లాస్ట్ వచ్చేసి ఈ మేనేజింగ్ లో మెయిన్ వచ్చేసి నిజం చెప్పాలంటే చాలా మంది మెయింటైన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే చాలా మంది ఏంటంటే యాటిట్యూడ్ బాగుండాలి, యాటిట్యూడ్ హైగా ఉండాలి అంటారు కదా. ఓకేనా? నిజంగా చూడండి, అడవికి రాజు ఎవరు? ఓకే, అందరు సింహంలో ఉండాలనుకుంటాం కదా, అనుకోవాలంట. ఓకే, కానీ ఒక్కసారి మీరు సింహం దగ్గరికి ఎవరు రాదు. ఓకే, నాకు జింక్ వచ్చి మీరు తిన్నారని అడుగుతారు సింహాన్ని. ఓకే, ఏదైనా వస్తుందా?
యాటిట్యూడ్ సింహం లెక్క లోపల పెట్టుకోండి, కానీ బయట నార్మల్గా ఉండండి. ఎందుకంటే మన టీం మన దగ్గర రావాలంటే. అవునా కదా? అంటే మన కోరికలు ఆకాశంలో ఉండొచ్చు, కానీ కాళ్ళు ఖచ్చితంగా నేల మీద ఉండాలంటే ఇంత తినగా. ఓకే, ఒక్క చిన్న మార్చుకుంటే మనం సక్సెస్ కాలేము. ఓకే, ఇంకా లాస్ట్ వచ్చి చూసాం, ఇంకొక జస్ట్ రెండు చెప్పి క్లోజ్ చేస్తా. ఓకే, యాక్చువల్గా మనం బిజినెస్ చేస్తాం, కొంత లెవెల్ సక్సెస్ అవుతాం, దాని తర్వాత డౌన్ ఫాల్ ఎందుకు అవుతాం. నిజంగా నేను చాలా మందికి అబ్జర్వేషన్ విషయం కదా, చాలా మందికి అవుతుంది కదా, కొంచెం టీం బిల్డ్ అవుతుంది, మంచి చెక్కులు వస్తుంటాయి, కానీ తెలియకుండా కొంచెం డౌన్ అవుతా ఉంటాం. ఇది అందరి విషయంలో కాదు, కొందరు విషయానికి నేను చెప్పేసి సూట్ అవుతుంది. ఎవరైనా సూట్ అయితే పర్సనల్ గా తీసుకోకండి, నేర్చుకోనికి వచ్చినాం కాబట్టి. ఓకే, ఎందుకు అట్లా అవుతుంది అంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే బిజినెస్ కి వచ్చినామో అప్పుడు ఖచ్చితంగా మనం ఏమనుకుంటామంటే, మనం అయితే లీడరే కదా, బిజినెస్ అంటే లీడర్స్ ఉన్నాయి కదా. అయితే లీడర్ ఉన్న క్వాలిటీస్ అన్ని నేర్చుకొని అప్పుడు చేస్తాం. ఇప్పుడు 10 రోజుల తర్వాత ఎగ్జామ్ రాసినాక ఒక 10 రోజుల తర్వాత క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారా? 10 రోజుల తర్వాత ఎగ్జామ్ 1 నెల రాసిన, 1 నెల అయితే 2 నెలలు అయితే మర్చిపోతాడు. మనం కూడా అంతే, స్టార్టింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ బాగా నేర్చుకుంటాము, వాటి కరెక్ట్ ఫాలో అవుతాము. కొంచెం చెక్ వచ్చి ఇది వచ్చి కొన్ని మీటింగ్ మిస్ అయ్యి అప్లై చేస్తే అప్లై ఏం చెప్తాడు, నేనే బాగా చెప్తా. ఓకేనా, అది లోపల ఉంటుంది బయట అన్నాం. కానీ ఓకే, ఈ మధ్య వచ్చేసరికి ఏమవుతుంది అంటే, తెలుసా తెలియకుండా మనం నేర్చుకోవడం బంద్ చేస్తాం. అంటే లీడర్ లా ఉంటాము, కానీ లోపల డబ్బా ఉంటుంది, లోపల ఏముంటది అనమాట. అక్కడ నుంచి లీడర్ ఏమొస్తుంది అంటే, మనం మేనేజర్ అవుతామంట. ఓకే, మేనేజర్ పని ఏంటి తెలుసా? మేనేజ్ చేయడం. ఏం సార్ మీది డబుల్ పీవీ ఎంత వచ్చింది? ఓకేనా, మీ పిన్ మారుతుంది, ఈ నెల మారుతుంది కదా. ఓకేనా, అది మేనేజర్ పనులు. ఓకేనా, అప్పటిదాకా కలిసి పని చేస్తాం, అప్పటి నుంచి మేనేజర్ పనులు. టీం మెంబర్ ఫోన్ చేసి జస్ట్ మేనేజ్ చేస్తున్నాం, అడుగుతున్నాం ఏమైంది మన ప్లాన్ పోయి వచ్చినావా, ఓకే రేపు ప్లాన్ పోతున్నావా, క్వశ్చన్ చేస్తున్నాం. అది ఇంకో కొంచెం ముందు పోతే ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు 2 నెలలు కానీ కొన్ని మర్చిపోయాం, 6 నెలలు మొత్తం మర్చిపోతాం కదా. అప్పుడు మర్చిపోయినాక మనం ఏమవుతామంటే బాస్లం అవుతామంట. ఓకే, బాస్ పని ఏంటి తెలుసా? ఓన్లీ ఎంక్వైరీ చేయడం, ఓన్లీ ఎంక్వైరీ. బాస్ ఏం చేస్తాడు, టీవీలో చూస్తాం కదా, ఫోన్ చేసి పలానా వచ్చిందా లోపల పంపి, ఓకేనా, ఓ సంతకం పెట్టుకోవడం. మన పని కూడా కట్ అవుతూ ఉంటాం. జస్ట్ మనం ఏం చేస్తామంటే క్వశ్చనింగ్. ఓకేనా, క్వశ్చనింగ్ అంటే ఎట్లా అంటే, అప్పటిదాకా మనం ఏం చేసినాం, ఇలా ఎంబడి ఉండి పని చేయించి రోజు ఫాలో చేసినాం. టీవీలు ఎక్కడ వస్తుంది, ఎక్కడ రావట్లేదు, టీం మెంబర్ ఎక్కడ ఉంది, ఏమైంది, ఏమన్నా ట్రైనింగ్ ఉంటే ఏముంది. దాని తర్వాత ఏం చేస్తామంటే జస్ట్ గ్రూప్ లో వాట్సాప్ పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఒక మీటింగ్ ఉంది, అంతకుముందు మనం ఫోన్ చేసి ఫిక్స్ పెట్టడం, తర్వాత ఏమైతే గ్రూప్ లో మెసేజ్ చేస్తే వస్తే కానీ పోతామని వాక్యాపాన్ని వదిలేస్తాం. అవునా కదా? అక్కడ నుంచి మనం బాస్ అవుతామంట. బాస్ ఎప్పుడైతే అవుతామో మన పోయి మనం తీసుకున్నట్టే లెక్క. ఓకేనా, వేరే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బాస్ ఉందామా లీడర్ ఉందామా? ఓకే, లీడర్ నుంచి బాస్ పోవడానికి మధ్యలో ఒక మేనేజర్ ఉంటాడు. ప్రతి ఒక్కరు స్టెప్ ఖచ్చితంగా. ఓకేనా, ఇక్కడ బాస్, ఇక్కడ మేనేజర్, ఇది లీడర్. ఖచ్చితంగా మేనేజర్ వస్తారు, వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, లీడర్ లో ఎక్కడికి రావచ్చు, బాస్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. ఓకే, ఇది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో. ఎటు రావాలి మరి? గేట్ దాటేందుకు బాగా గుర్తుంటది, దాటిపోయినా మనం బాస్ అవుతాం. అయితే బాస్ కొన్ని రెస్పెక్ట్ బాగుంటాం కదా. ఓకేనా, తెలిసే బాస్ అయిపోతాం అనమాట. ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మనం క్రౌన్. ఓకే, క్రౌన్ అనేది ఏం చేస్తాం, ఆ లెవెల్ ఫాలో చేస్తాం. ఓకేనా, కానీ ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైతే క్రౌన్ లెవెల్ వెళ్దాం అనుకుంటామో కొన్ని చిన్న చేంజెస్ వస్తాయండి. ఇంతకు బాస్ అన్నాం కదా, ఈ తెలియకుండా లోపల వచ్చేస్తాయి. అది మన తెలియదు కూడా తెలియదు అనమాట, మన లోపల వచ్చినట్టు. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే, ఈ 6 మందికి ఒకటే టైప్ ట్రైనింగ్ ఇస్తాం. ఓకేనా, ఒక వాట్సాప్ స్టేటస్ ఉంటుంది చూడు, ఒక పులి ఉంటుంది, ఒక నక్కు ఉంటుంది, ఒక చేపు ఉంటుంది, ఒక పాము ఉంటుంది, వాటికి రన్నింగ్ రేస్ పెడతాం. అన్ని గెలుస్తాయా? అలా చేపట్టే రన్నింగ్ రేస్ పెట్టాలంటే ఏడ పెట్టాలి, నీళ్ళలో పెట్టాలి. కానీ మనం ఏం చేస్తాం, అందరినీ సార్ గుడ్ మార్నింగ్ సార్, మన గ్రేట్ ఆఫీసర్ సార్ క్లాస్ ఇద్దామా, కానీ మంచిగా ఆడుకుందాం. ఓకే, అయితే మనం ఏం చేస్తామంటే 6 ఒకటే టైప్ ట్రైనింగ్ ఇస్తాం అనమాట. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇలా కొందరు స్పీడ్ ఉంటుండొచ్చు, కొందరు స్లో ఉంటుండొచ్చు, కొందరు డమ్మీ కూడా ఉంటుండొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే వీళ్ళని క్యాటరైజ్ చేయాలి. ఒకవేళ స్పీడ్ ఎవరు, స్లో ఎవరు, మీడియం ఎవరు. కానీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే, స్పీడ్ వర్క్ ఎవరైతే చేస్తారో వీళ్ళు ఎంబడిపోతాము, మిడిల్ వర్క్ చేస్తారో వదిలేస్తాం. ఓకేనా, ఏంటంటే ఈయన ఫస్ట్ అయితే అయిపోయిన తర్వాత ఈ దగ్గరికి వస్తాం అనేసి. మీకు ఈయన ఫస్ట్ కావచ్చు, కానీ ఈ పర్సన్ ఎవరైతే ఉందో ఆయనకైనా గ్రేట్ కదా. మీరు కొంచెం డిలే చేస్తున్న తెలుసా వెళ్ళిపోతారు. చాలా మంది చూడండి, ఒక 15 రోజులు, 20 రోజులు, 2 రోజుల తర్వాత మెల్లగా ఫాలో అప్ లేట్ చేస్తే ఆ పర్సన్ మళ్ళీ లైఫ్ లో మళ్ళీ రాడు. పోయిన పల్ల ఛాయ్ వేస్తాడు, పంపిస్తాడు, మంచిగా మాట్లాడతాడు. నిజం చెప్పాలంటే మన చుట్టాలంతా మంచిగా మాట్లాడారు, అంత మంచి దావా చేసి పంపిస్తాడు. అక్కడ నిద్ర వస్తుందా? బోర్ చేసి అక్కడ పడుకోండి, అక్కడ సోఫాలు ఉన్నాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, స్లోలీ స్పీడ్ డివైడ్ చేయాలి. ఓకే,
ఇక లాస్ట్ ఒకటే చెప్పి క్లోజ్ చేస్తా. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మనం పని చేయొచ్చు. ఓకే, ఎవరైనా ఇంప్రెస్ చేయాలని మనం పని చేస్తే మన జేబు ఖాళీ ఉంటుంది, వేరే జేబులు ఉంటాయి. అంటే చాలా మంది ఉంటారు, నేను ఈమె డబ్బులు ఇస్తా, ఈయన డబ్బులు ఇప్పిస్తా, ఈయన డబ్బులు ఇస్తా, జీవితం మొత్తం వాళ్ళ డబ్బులు ఇచ్చి మీద పోతుంది, మీ డబ్బులు తీసుకోవడం బంద్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరు ఇంప్రెస్ చేయొద్దు, వర్క్ చేయాలి అందరినీ ఈక్వల్ గా. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం వర్క్ ఎట్లా చేస్తే బాగుంటది. ఓకే, డెప్త్ డ్రైవ్ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే ఇది పెద్ద లెగ్ ఉంది, ఇది చిన్న లెగ్ ఉంది అంటే జనరల్ ఎక్కడ పని చేస్తారు? ఓకే, ఇక్కడ ఎక్కువ పీవీ వస్తుంది, ఇక్కడ తక్కువ పీవీ వస్తుంది, ఎక్కడ పని చేస్తాం? ఇక్కడ 20,000 30,000 ఇక్కడ 50,000 పీవీ వస్తుంది, ఇక్కడ 2,000 3,000 పీవీ వస్తుంది. ఎక్కడ డిప్లాయ్ చేయాలి? చేయాలి. అందరు చేసే మిస్టేక్ అది. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ పీవీ వస్తలేదు కన్ఫర్మ్, కానీ ఇక్కడ పీవీ వస్తుంది కదా, దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే రాను ఏమవుతుంది, ఇది 50 కాస్త 40 30 20 తెలియకుండా తగ్గుతూ ఇది 0 అయిపోతుంది. అవును కదా? నేనేమంటాను అంటే మీ లెవెల్ ఏదైతే ఉందో మీ డౌన్ లైన్ అదే లెవెల్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మీరు పర్సనల్ గా పని చేయాల్సిందే. అనుకోండి మీ ప్రాబ్లం ఉంటే మీ డౌన్ లైన్ ప్రాబ్లం వచ్చింది, అప్పుడప్పుడు పని చేద్దాం. అంటే ఆయన సేమ్ మీ లెవెల్ వచ్చేసింది కదా, నాలెడ్జ్ ఉంటుంది, అప్పుడప్పుడు మెయింటైన్ చేయడానికి కాల్ చేయడం చేస్తాం. ఓకేనా? ఇక్కడ 80% టైం పెట్టాలంట, ఇక్కడ 20% టైం పెట్టాలంట. పెట్టచ్చా? ఎక్కువ పీరియడ్ వచ్చిన ఎక్కువ టైం పెడితే లైఫ్ టైం కి అది ఎక్కువ పోగొట్టుంటది. ఇక్కడ రోల్ చేంజ్ అవుతుంది, మళ్ళీ టీమ్ ఇది 2 పీరియడ్ అవుతుంది. ఇట్లా అర్థం చేసుకుంటారు. ఓకేనా? సరే వీళ్ళంతా టాలెంట్ అప్పుడు మీ అందరికి అర్థమవుతుంది కదా. ఓకే, మళ్ళీ అప్లైన్ బ్యాగ్ పట్టుకుని నాలుగు ఇవ్వడం కాదు, టైం ఎక్కువ పెడుతున్నాం అంటే ఫాలో చేయడం. అంటే ఇక్కడ ఎక్కువ లీడర్స్ ని ఫాలో చేస్తున్నాం. ఒక రెగ్యులర్ నాకు తెలిసి ఒక 5 నుంచి 10 మంది లీడర్లు మినిమం ఫాలో చేయాలంట, అప్పుడే మనకి లెగ్ నిలబడుతుంది. ఓకే, ఇంకా లాస్ట్ ఇప్పుడు అసలు దగ్గర ఎట్లా చేస్తే బాగుంటుంది. చాలా మందికి లెగ్గులు వచ్చిపోతుంటాయి లేదా? ఓకే, చాలా మందికి లెగ్గులు వచ్చిపోతుంటాయి. అసలు పోయిన లెగ్ని ఏం చేస్తే బాగుంటుంది? ఓకేనా? సింపుల్ చెప్తా. ఒక లెగ్ లో చాలా మంది పరిచయం ఉండి ఉంటారు, ఎప్పుడు ప్లాన్ పోయినప్పుడు గ్రూప్ లో ఉండడం ఉండదు కదా అనుకోండి. సరే, మీరు ప్రాక్టికల్ చేస్తా. ఇక్కడ మీరున్నారు, ఇక్కడ మీ టీం మెంబర్ ఉన్నాడు, ఎవరన్నా ఒక పేరు, ఈయన కింద కొంత టీం ఉన్నది ఉంటాయి కదా, ఆయన ఎన్నో కొంత ఫామ్ చేస్తాడు. అనుకోకుండా ఈయనకు వేరే బిజినెస్ వచ్చో నచ్చకుండా డబ్బులు రాకుండా కొంచెం వెళ్ళిపోతారా లేదా? మన అందరు స్టార్ అయినప్పుడే కదా, కొత్తలేరురా ఇట్లా మీకు ఎవరు జరగలేదు. ఇట్లా డౌన్ పోవడం స్టార్ అంటే గోల్డ్ అయినాక సిల్వర్ అయినాక పోతుంటారు కదా. కొంచెం మనం పని చేస్తామంటే ఈయన పట్టుకుంటాం, ఈయన నాకు నచ్చలేదు వెళ్ళిండు, కానీ నువ్వే రావాలి, నువ్వే పిలిచేసా ఈయన పట్టుకుంటాం. నేనేమంటా అంటే ఈయన పట్టుకోండి, వద్దలేదు, ఈయన కంటే ఎక్కువ ఈయన పట్టుకోండి. సార్ కింద ఏదో చెప్తారు అంటే ఖచ్చితంగా మీ డౌన్ లైన్ గ్రూప్ క్రియేట్ చేస్తే మీరు అందరూ ఖచ్చితంగా ఉండండి. ఓకే, కొంతమంది ఏమంటారు అంటే మెసేజ్ వస్తున్నాయి కాదు, మీకు ఎప్పుడు పనికి వస్తుంది అంటే ఇప్పుడు పనికి వస్తుంది, ఎవరైనా పనికి వస్తారు. ఓకే, మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఆ గ్రూప్ లో మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఏదైనా బెస్టీస్ కానీ వినింగ్ టీమ్ కానీ హెల్ప్ కావాలంటే నా నంబర్ కాల్ చేయొచ్చు. ఏచ్చా? అంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారు అంటే ఎవరు కాల్ చేయాలో తెలియదు, గ్రూప్ లో ఉంటారు కానీ ఎవరు అంటే మెయిన్ ఆయన పోయిండు, మీతో ఎవరు కాల్ చేయాలో తెలియదు కదా. మీరు ఒక మెసేజ్ చేసి మొబైల్ నెంబర్ వేసేస్తే కొందరు కాల్ చేస్తారా లేదా? ఒకటి. రెండోది వచ్చేసి ఈ వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో ఒకరు టైం తీసుకొని ప్రతి ఒక్కరు కాల్ చేయండి. అంటే పెళ్లి నెంబర్ తీసుకోండి, గ్రూప్ మొబైల్ నెంబర్ పేరు రాసుకోండి, వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి చెప్పొచ్చు ఈ గ్రూప్ పేరు ఏదో ఉంటుంది కదా, డైమండ్ సిల్వర్ అనేది పెడతాం కదా, చెప్పండి నేను డైమండ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను, ప్రసాద్ నేను సంగారెడ్డిలో ఉన్నా, ఇట్లా వెస్టీజ్లో ఈ ఫీల్డ్ లో ఉన్నా, ఇట్లున్నా చెప్పుకున్న తర్వాత సార్ మీరు వెస్టీజ్ వచ్చినప్పుడు మీ సార్ ఇంటర్వ్యూ చేశారు కదా, మీకు వెస్టీజ్ నుంచి మీకు హెల్ప్ కావాలా అడగొచ్చా లేదా? హెల్ప్ చేస్తాడారు అంటారా? రోడ్డు మీద కొత్త నెంబర్ పట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఏదో వినేవారు వచ్చిండ్రు, వీళ్ళకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్లాన్ ఇంకా ఫోన్ చేయొచ్చా లేదా? ఓకే, గ్రూప్ లో ఒక 10 20 30 50 మంది ఉంటే అందరికి కాల్ చేసామనుకో ఖచ్చితంగా 10% పీపుల్ మీ మాట వింటారు కదా. ఓకేనా? ఇంకో విషయం చెప్పొచ్చు సార్, మీకు రేపు పొద్దున మెసేజ్ అవసరం పడితే మీరు నాకు పర్సనల్ కాల్ చేయొచ్చు. ఏమంటారు? అమ్మ ఇంత పెద్ద సార్ నాకు పర్సనల్ కాల్ చేయమంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా? చేయొచ్చా లేదా? రెండోది వచ్చేసి కింద అందరికి కాల్ చేసినాక ఇది మనం ఫోన్ చేసే కుదరదు, మొబైల్ నెంబర్ పేరు రాసిన పక్కన రాసుకోవాలి. మళ్ళీ వీళ్ళు ఏమన్నారు అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా? కొందరు ఏమంటారంటే నేను రైతు సార్, అగ్రికల్చర్ వాడతా. ఓకే సార్, ఎక్కడ ఉంటాం? మోమిన్పేట అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. అదే నేను ఎల్లుండేట వస్తున్నా, కలవచ్చా లేదా? అంటే సేమ్ ఇక్కడ కూడా మన టీంలో ఏం పని చేయాలంటే కొత్తగా వచ్చినప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఓకేనా? ఏం పని చేయాలి ఇక్కడ? లీడర్ పని, మేనేజర్ పని. ఇక్కడ అప్లైన్ ఉంటే మేనేజర్ పని చేయాలి, అప్లైన్ లేకపోతే ఏం పని చేయాలి? లీడర్ పని చేయాలి. చేయొచ్చా?
ఓకే 100-200 మంది టీంలో మీకు 10,000 మంది ఈజీగా వస్తారు, వాళ్ళు మీరు టీం ఫామ్ చేస్తే మళ్ళీ ఓకే అవుతుంది. ఓకే, రెండోది ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక లెగ్ నుంచి మినిమం టు మినిమం ఎంతమంది ఓకే అయినాక ఫోన్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 10 మంది ఓకే అయినాక ఫోన్ చేయాలి. ఓకేనా? అంటే కొందరు ఎల్లుండి చెప్తాం, కొందరు అవుటర్ ఎల్లుండి చెప్తాం, అంటే ఏదైనా పర్లేదు, మన కొత్త వాళ్ళకంటే కూడా ఉన్న వాళ్ళని ఫాలో చేయడం చాలా ఈజీ. ఓకేనా? అట్లా అని చెప్పి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటే పట్టుకొని ఎక్కువసార్లు పని చేస్తారు. నేనేమంటా అంటే ఎక్కువ మందిని పట్టుకొని తక్కువ కాల్ చేద్దాం, అంటే ఒకరికి 3 నుంచి 5 కాల్ చేద్దాం, మళ్ళీ ఒక నెల వదిలేద్దాం. ఓకేనా? కానీ వాళ్ళ నంబర్ సేవ్ చేసుకొని వాళ్ళ స్టేటస్ మీకు, మీ స్టేటస్ వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తుంటారు. అవునా కదా? ఎస్. ఓకే, ఇంకా లాస్ట్ ఇట్లా మనం ప్రతి ఒక్కరి దగ్గర ఫాలో చేస్తాం, ప్రతి ఒక్కరిని మనం పర్సనల్ గా మీట్ అవుతాం. ఓకే, ఇంకా లాస్ట్ వచ్చేసి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మన దగ్గర ఎవరైనా చేయలేరు అనుకోండి, బుక్స్ ఇస్తామా ఏమా, టూల్స్ ఇస్తామా? మరి మీ డౌన్లోడ్ ప్లాన్ పోతే టూల్స్ ఇస్తారా మనం? ఇవ్వం, ఎందుకంటే వాళ్ళు మనల్ని కాదు. అవునా కదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మమ్మల్ని తాత ఎత్తుకుంటే ఎత్తుకోరా, కొడుకుని ఎత్తుకుని వదిలేస్తారా? మరి వాళ్ళు మీ మమ్మల్నే కదా మరి కింద వచ్చినారు. ఓకేనా? మనం చేసే మిస్టేక్ ఏంటంటే కొడుకు రేపు అన్నం పెట్టాడు పెట్టాడు కానీ మనవాడు ఖచ్చితంగా పెట్టాడు. మీరు చూడండి, తాత మనగా రిలేషన్ ఎక్కువ ఉంటారు. నేనేమంటే మీ డైరెక్ట్ డౌన్లైన్ బుక్ ఇచ్చినా ఎక్కడ కింద రోజు పక్క బుక్ ఇవ్వండి, వాళ్ళు మీకు బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు మీ డైరెక్ట్ డౌన్లైన్ రెస్పెక్ట్ ఇవ్వడు అంటే చెప్తా. ఓకేనా? ఇది మీరు కావాలంటే ప్రాక్టికల్ మీరు ఆలోచించండి. ఇక్కడ మీరు ఉన్నారు, మీరు ఎవరు ప్లాన్ చేస్తారు స్టార్టింగ్ లో? డౌన్లైన్ కాదు, తెలిసిన వాళ్ళు తర్వాత డౌన్లైన్ అవుతారు. ఓకేనా? ఈ పర్సన్ కి మీ ఇంట్లో ఏ కూర వేసిర్రు, మీరు ఎన్ని ముద్దలు అన్నం తిన్నారో, అన్నంలో ఎన్ని మెతుకులు ఉన్నాయో తెలుస్తాయి కదా. అందుకే ఈయన మీ మాట విన్నాడు. ఓకే, ఈయన కింద వచ్చిండు, ఈయన కింద మీ గురించి కొంచెం చెప్తాడు. ఏం చెప్తాడో మీ ఇంట్లో ఏ కూర వేసి చెప్తాడో, ఎన్ని ముద్దలు అన్నం చెప్పాడు అనమాట. అందుకే మీకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తాడు. ఓకేనా? ఈయన కింద వస్తాడు చూసిరా, ఈయనకి మీ పేరు వస్తే ఏం తెలియదు, మీరు ఏం చెప్తారు. అందుకే మీరు థాట్ చెప్తే దీంతో మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. ఓకేనా? రెస్పెక్ట్ ఎవరికైనా కావాలంటే ఏదో పని చేయాలి, ఎందుకు పని చేయాలి? డబ్బులు కావాలి కదా. అసలు విషయం మర్చిపోయినాం. ఓకేనా? రెస్పెక్ట్ అంటే ఇంపార్టెంట్, మనీ చేయొచ్చా లేదా? ఎస్. ఇప్పుడు టూల్స్ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా 3వ డెప్త్ కాదు 9-10 డెప్త్ చేయొచ్చు. అట్లీస్ట్ 4th డెప్త్ వరకు మీరు పర్సనల్ లెక్కనే కౌంట్ చేయాలి. అంటే ఈ పర్సన్ కి మీరు టూల్స్ ఎట్లా ఇచ్చారో, ఈయన కట్ల చేయాలి, ఈయన కట్ల చేయాలి, ఈయన కట్ల చేయాలి. ఎందుకు సార్ అంటే ఈయన జైన్ అయినాక 1-2 రోజుల్లో ఈయన జైన్ అవుతాడు. అంతే కదా? ఆయన చూపించిన పర్సనే కదా, ఈయన 1-2 రోజులు చూపిస్తాడు కదా. అప్పటికి దగ్గర బుక్స్ ఉండవు, ఉంటాయా? ఉండే. ప్రైవేట్ ఉంటాయా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందరూ ఉన్నారు కదా. కానీ ఈయన కూడా అట్లా ఇవ్వాలి, ఈయన కూడా అట్లా. 4th డెప్త్ వరకు మీరు దిగగలిగితే ఆటోమేటిక్గా మీ బిజినెస్ బాగుంటుంది. ఓకే, రెండోది డూప్లికేషన్. ఓకే, డెప్త్ లో డూప్లికేషన్ ఎంత చేస్తే బాగుంటుంది, ఏ డెప్త్ వరకు చేస్తే బాగుంటుంది? 5 to 10 చేస్తామా? చెయ్యం. ఓకేనా? అంటాం కానీ చెయ్యం. ప్రాక్టికల్ గా పాసిబులే కాదు. అవునా కదా? ఇప్పుడు దాస్తార్ కింద పోయి రోజు పర్సనల్ ప్లాన్ చెప్పండి నేను చెప్తాను అంటే చెప్పాలి, కానీ కుదరదు. నాకు కూడా వేరే దగ్గర ఉంటాయి కదా. ఓకే, కానీ నేనేమంటా అంటే డైరెక్ట్ డూప్లికేషన్ ఎక్కడ వరకు కావాలంటే 4th డెప్త్ వరకు అన్నా కావాలి అట్లీస్ట్. ఎందుకంటే ఒక రీజన్ చెప్తా. ఓకే, ఎందుకంటే అనుకోండి ఈయనకి A to Z వరకు నేర్పించు. సింపుల్ గా చెప్తా. మీరు సినిమా చూసి వచ్చారు అనుకోండి, 3 hours సినిమా చూస్తారు కదా, స్టోరీ ఎన్నిసార్లు చెప్తారు? ఎందుకు మనం ఇన్ని డెప్త్ వరకు మనం నేర్పించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మనం 3 hours సినిమా చూసి వచ్చినాం అనుకో, స్టోరీ ఎన్నిసార్లు చెప్తాం? 30 minutes. అంతేనా? మెమరీ అంత చిన్నదా? 3 hours. 3 6 పాటలు ఉంటాయి, 2 ఫైట్లు ఉంటాయి. ఒకనే మీరు ఎందుకు వస్తారో పెళ్లి చేసుకుంటారు, ఇంతే కదా. ఈయన చెప్పిన మీద ఆ విషయాన్ని 10 నిమిషాలు. మరి ఈయనకి ఎంత చెప్తాడు? పాటలో ఫైట్లు ఎదొకటి మీద చెప్తాడు. ఓకేనా? ఈయనకి ఎంత చెప్తాడు? ఇంకోటి ఈయనకి ఏం చెప్తాడంటే అది సినిమా బాగాలేదురా, మంచిగా ఉంది, 20 చెప్తాడు. ఓకేనా? 3 గంటల వచ్చరికి 30 సెకండ్లు కూడా కాలేదు. మీ బిజినెస్ కూడా అంతే. డూప్లికేషన్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ చేస్తే లాస్ట్ డూప్లికేషన్ అవ్వదు. ఓకేనా? సార్ మరి 4th చెప్తాను కింద అంటే కాదు, మీరు 4th చెప్తే చేసేటప్పుడు ఈ లీడర్ మంచి గట్టి తయారవుతాడు, ఈయన డూప్లికేట్ అయిపోతాడు. మరి ఈయన పని చేయాల్సింది ఈయన కూడా అదే చేస్తాడు. ఓకేనా? ఎస్. అంటే డూప్లికేషన్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క చిన్న చిన్న పని నేర్పడం కాదు, ఏదైనా మీటింగ్ ఉంటే పర్సనల్ గా ఫాలో చేయడం. ఓకేనా? అంటే మీ డౌన్ లైన్ కాదు, మీ డౌన్ లైన్ కూడా మీరు పర్సనల్ గా కాల్ చేస్తే అనుకోండి, ఈయన మీటింగ్ ఉన్నాడు, ఈయన కాల్ చేసాడు, వస్తారా? రాదు. మరి ఈయన ఇద్దరు కాల్ చేస్తే కొంచెం వాల్యూ ఉంటుందా? ఇప్పుడు పెళ్లి చూడండి, ఇద్దరు చెప్పిన అమ్మ ఇద్దరు ఫోన్ చేసి వస్తామా లేదా? ఓకేనా? మరి 3 కాల్ చేస్తే
వస్తారు. మరి నలుగురు కాల్ చేస్తే ఓకే, వాళ్ళకి పర్సన్ మీటింగ్ వస్తే లాభమా నష్టమా? ఓకే, అంటే ఫాలో అప్ అంటే అది ఓకేనా, అంటే ప్లాన్ చెప్పడం నేర్పించడం కావచ్చు, లేకపోతే డూప్లికేషన్ తేడా వస్తే అది ఓకే. ఇంకొక విషయం చెప్తా ఓకేనా, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. మీరు హాస్పిటల్ వెళ్ళిర్రు, ఒక హాస్పిటల్ వెళ్ళిర్రు, మీకు ఆపరేషన్ అయింది, డాక్టర్ 6 నెలలు మందులు వాడమన్నారు ఓకేనా. అనుకుందాం మీరు ఒక హాస్పిటల్ ఉంది, అర్చన సరే ఏదో పెడదాం, ప్రసాద్ సార్ సరే నా పేరే పెట్టుకుంటా ఓకే. అనుకుందాం ఇక్కడ ఒక పేషెంట్ వచ్చిందో, ఆపరేషన్ అయింది, డాక్టర్ ఏం చెప్పినట్టు 6 నెలలు మందులు వాడమన్నాడు ఓకేనా. ఇది వచ్చేసి హైదరాబాద్ ఉంది, సంగారెడ్డిలో ఉంది, హాస్పిటల్కి వచ్చింది. ఆయన మందుల కోసం ఎంత దూరం వస్తారా ఇక్కడ వాడతారా? ఆపరేషన్ నాకు హైదరాబాద్ లో ఉంది, వస్తాడా? 6 నెలలు కూడా ఓపిక బట్టి నెల 10 రోజులు రమ్మంటే 10 రోజులకు వచ్చి ఇక్కడ మందులు తీసుకొని పోతారు. ప్రజలు లేదా ఇంతకంటే మంచి డాక్టర్ సంగారెడ్డి ఉన్నా సరే హైదరాబాద్ వస్తారా? ఎందుకంటే ఇది ఆపరేషన్ అయింది కదా నేను తెలుస్తాను. కానీ చాలా మంది చేసే మిస్టేక్ చెప్తా ఓకే. అబ్బాయి గారికి వస్తారు కౌన్సిలింగ్ అని ఓకేనా. అబ్బాయి కొంచెం గట్టిగా నొక్కింది అనుకో, అంటే మరి క్లోజ్ అయితే నొక్కుతారు కదా, నొక్కగా ఏం చేస్తే నేను వదిలేసి కింద అబ్బాయి వెళ్ళిపోతారు. ఈయన కూడా అన్ని పని చేసి డాక్టర్ కోసి మీకు విషయం తెలుస్తాడు, మొత్తం మంది చెడి ఇస్తలేడు అంతే అవునా కదా. ఓకే, ఎప్పుడైతే మీరు అబ్బాయిని ఎన్నిసార్లు మారుస్తారో మీ బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈసారి కౌన్సిలింగ్ ఒకటి ఉంటుంది, ఈసారి కౌన్సిలింగ్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హాల్లో కూర్చొని ఇంతమంది 10 కోర్స్ చెప్తారంటే 10 కోర్సెస్ ప్రతి ఒక్కరు డిఫరెంట్ గా చెప్తారు అవునా. ఎవరి వాళ్ళే డిఫరెంట్, ఒక్కటే ఆడియో వింటాం, ఒకటే సిస్టమ్ డిఫరెంట్ చెప్తాం. ఈ కౌన్సిలింగ్ ఎప్పుడైతే మారిపోయిందో మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ అవుతుంది. మీరు రీస్టార్ట్ అయితే ఓడి మీ టీం అందరికి కంప్లీట్ చేస్తారా లేదా? అవునా, ఈయన అంటాడు మార్నింగ్ జూమ్ పెట్టమంటాడు, ఈయన వద్దా అంటాడు. మీరు ఏది ఫాలో అవుతారు, ఈజీ ముందు ఫాలో అవుతారు, ఖరాబ్ అయిపోతారు. కాబట్టి నేనేమంటా అంటే కనీసం ఒక 6 months ఒక అప్లైన్ ఇవ్వకండి. అది మీ యాక్టివ్ అప్లైనా, గ్రేట్ అప్లైనా, ఇంకా పెద్ద అప్లైనా మీ ఇష్టం. ఒక్కసారి చూస్ చేసుకుంటే ఒక 6 నెలలు కౌన్సిలింగ్ ఇవ్వకండి. ఇంకా రెండో విషయం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ ఏమో అనుకుందాం, ఇట్లా రాస్తా మీకు బాగా గుర్తుంటుంది ఓకే. రెండే నిమిషం ఓకే. అనుకోండి ఇక్కడ మీరు ఉన్నారు, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈసారి కౌన్సిలింగ్ పోతాం అనమాట. ఈసారి ఒక లెవెల్లో కౌన్సిలింగ్ ఇస్తాడు కదా, బాగా నచ్చుతుంది. కానీ టీమ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఈసారి పని చేపిస్తారు, డూప్లికేషన్ ఉంటుందా ఓకే. మేమేమంటామంటే ఈసారి కౌన్సిలింగ్ పోయేటప్పుడు ఈసారి తెలుసుకోపోండి, లేకపోతే ఈసారి చెప్పిపోండి ఓకేనా. అంటే ఈసారి ఏం మాట్లాడో తెలుసు మీకు కరెక్ట్గా ఉంటుంది ఓకేనా. మీరు అనుకుంటారు నేను అప్లైన్తో ఆడుకుంటున్నా అనేసి, కానీ తెలియకుండా మీ జీవితంతో మీరు ఆడుకుంటున్నారు. అంటే అప్లైన్ బాగా ప్రతిసారి లెక్క పెట్టుకోండి, మీ బిజినెస్ ఖచ్చితంగా రీస్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్టెప్స్ మారిపోతే అన్ని మారిపోతాయి. కాబట్టి ఇది ఒక్కటి చేద్దాం, చేయవచ్చా? ఎస్, ఐ థింక్ నా సెషన్ అయిపోయినట్టుంది. లాస్ట్ ఒకటే లైన్ చెప్పి నేను క్లోజ్ చేస్తా ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్ ఓకే. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీ టీంలో చాలా మంది ఉంటారు, కానీ అనుకోండి ఇక్కడ చాలా మంది ఉంటారు కదా ఇట్లా ఓకే. డెలివరీ చేసినప్పుడు మనం ఎవరి మీద పని చేయాలో కరెక్ట్గా చూస్ చేయండి. అంటే ఇప్పుడు మన కింద 10 మంది ఉన్నారు, ఖచ్చితంగా ఒక్కరిద్దరు చూస్ చేస్తాం కదా, ఆ ఒక్కరిద్దరిని వాళ్ళని నేను ఎందుకు చూస్ చేయాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే చూస్ చేసే ముందు మీరు 1% క్రాస్ చెక్ చేసుకోండి, నేను ఎవరి మీద పని చేయాలని. కరెక్టా? ఎస్, ఇది కొత్త వాళ్ళకి. మనం కొంచెం పాతగా అయిపోయినాం, కొంచెం నీడలమైనాం. ఇప్పుడు మనం క్వశ్చన్ చేసుకుందాం, ఆ అప్లైన్ నా మీద ఎందుకు పని చేయాలి? అర్థమైందా? నేను పాతగా అయిపోయినా అనుకోని చరణ్ సార్ కుల్కర్ సార్ ఉన్నాడు, నా మీదే మా అప్లైన్ ఎందుకు పని చేయాలి, నేనెంత స్పెషల్ అయింది నేను ప్రూవ్ చేసుకోవాలని అవుతా. ఎస్, అంటే మనం ఎప్పుడు చెక్ చేసుకుంటాం మా అప్లైన్ నా మీద పని చేస్తున్నాడని, కానీ మనం చెక్ చేసుకోవాలి అప్లైన్ నా మీద ఎందుకు పని చేయాలి. అంటే అప్లైన్ చెప్పిన మాట ఇస్తున్నావా లేదా, కమిట్మెంట్స్ ఇస్తున్నావా లేదా. అంటే అఫ్కోర్స్ అన్ని కమిట్మెంట్స్ చేయకుండా కానీ కొన్ని ఉంటాయి కదా, కరెక్ట్ గా మనం అప్లైన్ ఇచ్చిన మాట నిలబెడుతున్నావా లేదా, అప్లైన్ రెస్పాన్స్ ఇస్తున్నావా లేదా ఓకేనా. అప్లైన్ మనం ఎందుకు వదిలేస్తున్నాం అంటే మనకి ఇష్టం లేక కాదు, మనం చెప్పినట్టు ఇంటర్లో మనం వదిలేస్తాం అంతే ఓకే. ఇది యాక్చువల్లీ అందరూ బయట చెప్పారు, మన అందరూ టీవీగా నేను చెప్తున్నా ఓకే. లీడర్స్ ఐ థింక్ సార్ అన్నీ అయిపోయినట్టు ఓకే.